ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. నా నామినేషన్ ఫైల్ చేయడానికి ఆశీర్వాదాలు అందించడానికి వేలాదిగా తరలి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మన నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వంచి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నామినేషన్ సందర్భంగానే అందరూ డిసైడ్ చేసేశారు. మన ప్రత్యర్థులు కూడా తలవాలు చేశారు. వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టుగా అప్పుడే కాడిపాడేసిన పరిస్థితుల్లో రకరకాల మాటలు వినపడతా ఉన్నాయి. అవసరమైతే పార్టీలు దూకేస్తాం, మార్చేస్తాం, ఏదో ఒక అవకాశం ఉండన్న మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మేము అధికార పార్టీకి ఏదో రకంగా దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరో జారిపోవద్దు అని నిన్నటి వరకు ఏదో పార్టీలోకి తీసుకొద్దామని ప్రయత్నం చేసి తీసుకున్న వాళ్ళు ఇవాళ జారిపోకుండా ఎలాగ ఆపాలా అని చూస్తూ ఉన్నారు. దాంతో ఈ ఎన్నిక ఫలితం అన్నది ఏంటో ఇవాళ నామినేషన్ సందర్భంగానే అందరికీ తెలిసిపోయింది. ఏదేమైనా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కొనసాగాలని కోరుకుంటున్నారు. ఆ సంక్షేమ ఫలాలతోటి మా కుటుంబాలు అన్ని రకాలుగా వృద్ధి చేసుకోవాలని మరి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేరు. మిగతా వాళ్ళు చెప్పే అన్ని అబద్ధాలు చంద్రబాబు నాయుడు 2014లో చెప్పిన అబద్ధాలు మళ్ళీ 2024లో చెప్పాలని చూస్తున్నాడు. ఈ అబద్ధాలను నమ్మడానికి మేము సిద్ధంగా లేవు. ఒక మంచి పరిపాలన వదులుకోవడానికి మేము సిద్ధంగా లేవు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇక్కడ తాడేపల్లిగూడలో కొట్టి సత్యనారాయణ గారికి ఇవాళ ఇక్కడ ఆయన్ని నిలబెట్టుకుంటాం, ఆయన్ని గెలిపించుకుంటాం. మాకు ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకుంటున్నాం. ఈ సెటిల్మెంట్ గ్యాంగులు, ఈ రౌడీయిజం గ్యాంగులు ఎవరు ఎప్పుడు ఎక్కడ దౌర్జన్యం చేస్తారన్న భయంతో ఉండవలసిన అవసరం మాకు అక్కర్లేదు అని కోరుకుంటున్నాం. ఇవాళ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలంటే కొట్టి సత్యనారాయణ గారు ఖచ్చితంగా ఉండి తీరాలి. సాగరించే పరిస్థితి ఉండదు. ఈ ఎన్నిక ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ఇక్కడ ధర్మం విజయం సాధిస్తుంది. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు ప్రశాంతమైన జీవనానికి, ప్రశాంతమైన వాతావరణానికి అన్ని రకాలుగా కూడా మద్దతుగా నిలిచి ప్రజల పక్షాన ఉంటానని ఈ సందర్భంగా అందరికీ నేను మనవి చేస్తూ, నేను మరీ ప్రత్యేకంగా అందరినీ కోరుకునేది ఏంటంటే, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను అసెంబ్లీకి మరోసారి పంపమని, అలాగే నరసాపురం పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేస్తున్న సోదరి మరి గూడూరి ఉమాబాల ఆవిడ ఎన్నికల గుర్తు కూడా ఫ్యాన్ గుర్తు, ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి పెద్ద మెజార్టీతోటి గెలుపొందించాలని పేరున కోరుతాను.